చూడండి ఇదే అనమాట మా ఫుడ్ ఈ రోజు 4 గుడ్లు 3 బ్రెడ్లు రండి చూపిస్తాం మా తమ్ముని. ఏమో ఈ రోజు దోశలు తీసుకొచ్చిండు మా ఏరియా లుడి పెట్టేదని అన్నగాడు. బాయ్ ఈరోజు టిఫిన్ అది అయిపోయింది. అలా చట్నీ దోశ వేసుకొని సూపర్ కాల్ చేసింటే మా ముసలాయన కట్ చేసిన అనమాట. మా ముసలాయన నుండి కుదురా అంటున్నాడు. కుదురా అంటే ఇవే కదా కూరగాయలే కదా. ఏ కావాలన్నా మా కోటి ముసలాయనకి మన కూరగాయల పేర్లు ఇవన్నీ ఏం తెలియదు, నిజంగా తెలియదు. తిరుగుతున్నాం ఛాన్స్ నుంచి తిరుగుతున్నాం. యాడున్నాయి కూరగాయలు? వచ్చినాం కూరగాయల సెక్షన్ వచ్చేసినాం. ఇక్కడ కూడా లేవు మా కోటి ముసలాయన కావాల్సినవి. ఏదో ఇది చెప్తాను కానీ దీనికి పైన ఇది ఉండదంట తెల్లగా చెప్తాను. కోవిడ్ కే అర్థం కావడం ముసాయి చెప్పి మనకేం అర్థం అవుతుంది అంటాను. ఇక్కడ లేకపోతే మళ్ళీ వేరే జమే అవ్వాలంట. దేవుని ఎవరు ఎక్కడ దొరికేటట్టు చూడాలి. దీంట్లోనే ఈ పైన ఇది వెనకల కింద ఉండకూడదు అంటున్నాడు. దీనే కట్ చేసి చూపితే పోలే. ఇన్ని జమయాలు తిరిగింది దీనికోసం. 50 ఫీల్స్ కోసం 3 జమయాలు తిరిగినాం. మామూలుగా ఉండదు మా కోవిడ్ ముసలాయన. ముసలితో ఇంతే గాయస్. ముసలితో చాలా నష్టం ఉంటుంది. పెట్రోల్ టైం 2 దినాలకు ఎంత పెట్రోల్ వస్తుంది చూద్దామా? 23 లీటర్లు వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈ రోజు ఫుల్ డే వీడియోకి స్వాగతం. ఈ రోజు అయితే అర్లీ మార్నింగ్ వెళ్ళేసాను అనమాట. అర్లీ మార్నింగ్ కాలేదు కానీ టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 8 అవుతుంది. మా తమ్ముడు వచ్చేసి నీకు దగ్గర ఉన్న ఏరియాలో డ్యూటీ పడ్డది, వస్తున్నా అక్కడ టిఫిన్ సెంటర్ ఉంది, టిఫిన్ సమోసా తిందాం పడ్డాను అంటున్నాడు. సో అందుకని లేచిన అనమాట మార్నింగ్. ప్రెసెంట్ అయితే గుడ్లు కూడా పెట్టుకుందాం. గుడ్లు కూడా పెట్టేసిన ఎగ్జాక్ట్ గా 20 మినిట్స్ కల్లా గుడ్లు అయిపోతాయి. అంతగా మా తమ్ముడు వచ్చేసరికి 20 మినిట్స్ అవుతుంది ఈజీగా. డైలీ మార్నింగ్ 3 నైట్ 3 తినాల్సింది గుడ్లు. ఇంకా ఇట్లయితే కష్టం. 1 నెల 2 నెలలు తినేసి అంతగా మళ్ళీ వాడస్తాడు అనమాట. మా రూమ్ లో ఉన్నాడు. మళ్ళీ వాడస్తే ఇబ్బంది ఉంటుంది. పొద్దున పోయించిన అనమాట మా తమ్ముడు 7కి పడుకొని 7 కాల్ చేసిండు. రే వస్తున్నారా ఇట్లా డ్యూటీ పడ్డది మీ ఏరియాలో అని అన్నాడు. టిఫిన్ తీసుకొని వస్తున్నా అన్నాడు. దోశ తీసుకొని వస్తా. దోశ చూద్దాం. మా తమ్ముడు వచ్చి ఆయన కాల్ చేసిండు. అంత లోపలనే మాకు ఫుడ్ అయితే వచ్చింది అనమాట. చూడండి ఇదే అనమాట మా ఫుడ్ ఈ రోజు. 4 గుడ్లు 3 బ్రెడ్లు. చూడండి హనీ ఇచ్చింది. ఇది వచ్చేసి హనీ అనమాట. 2 వాడికి ఒకటి నాకు ఒకటి 4 గుడ్లు ఇచ్చింది. నేనైతే ప్రెసెంట్ 2 గుడ్లు తీసుకుంటున్నా. మిగతా అన్ని 7 పెట్టేసుకున్నా. ప్రెసెంట్ నేనైతే వాటర్ బాటిల్ తీసేసుకొని బయటకు వెళ్ళిపోతున్నా. ఎందుకంటే మా తమ్ముడు బయటకు వచ్చిండు. రండి చూపిస్తాం మా తమ్ముని. మా ఇంట్లో చూడండి ఎదురుగా కెమెరా ఆన్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు చుక్కలో పడతాయి. బా ఏమో ఈ రోజు దోశలు తీసుకొచ్చిండు మా ఏరియా లుడి పెట్టేదని అన్నగాడు. అర్థమే కాలే. ఉన్ని రాగాడే దారా రే మనిషి స్టైల్ గా ఉన్నాడు. బావా అండి దోశ నేను పోయి కార్లో కూర్చొని తింటలే, అక్కడ పోతున్నా డ్యూటీ పడ్డది అని అంటున్నాడు. నా గుడ్లు కూడా ఇడికే చేస్తున్నా తినమని. యో బాయ్ యాని చూచాం డైరెక్ట్. మో ఏంది సామాన్లు అన్ని. సరే పోయి జాగ్రత్త. బాయ్. మా తమ్ముడేమో ఒక గుడ్డు తీసుకుంటే ఒక గుడ్డు నాకు ఇచ్చిండు. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న గుడ్లు ఉన్నాయి. మనం ఉడకబెట్టిన గుడ్లు ఇవి పొగలు వస్తున్నాయి. వాడేమో బాత్రూమ్ లో ఉన్నాడు. అందుకనే మన గుడ్లు 2 మినిట్స్ మనం ముందు దోశ తినేసి తర్వాత తింటా గుడ్లు. చూడండి మంచిగా 2 ఎగ్ దోశలు వేసుకొచ్చిండు. ఒకటి ఇది 2 ఎగ్ దోశలు అండ్ ఈ చట్నీ. ఈరోజు టిఫిన్ అదిరిపోయింది, మామూలుగా లేదు. అలా చట్నీ దోశ వేసుకొని సూపర్. ఈరోజు పొద్దున మనకు టిఫిన్ మా తమ్ముని వల్ల. ఇండియాలో ఉండేగా ఎప్పుడు మార్నింగ్ టిఫిన్ దోశలే. దోశ సూపర్ ఉంది. ఈ దోశల మీద బండబడ దోశలు ఏమో తింటున్నా. ఇంకా డ్యూటీ ఎందుకు ఏం పర్లే. ప్రెసెంట్ డ్యూటీ పడదో తెలియదు. అంత ఖాళీగా ఉంటాం మనం. అయితే ఉంటే డ్యూటీ అట్టనే ఉంటుంది. మనం డ్యూటీ లేకపోతే అస్సలు ఉండవు. మా కోటింట్లో అయితే ఉన్నా లేకపోయినా నా లైఫ్ ఎలా ఉంటుందో మీతో క్లారిటీగా చూపిస్తా. నా డే మొత్తం ఎలా జరుగుతుందో మీకైతే క్లారిటీగా చూపిస్తా. ఓకే, ఇంకా అలా మనం ఉడకబెట్టుకున్న 4 గుడ్లు ఒకటి లాగించడమే. మామూలు ఉండదు మంద. గుడ్లు తినిన తర్వాత డ్యూటీ పడదో డ్యూటీ పడకపోతే టీ తాగేస్తా. అలా బ్రెడ్లు తీసినాక ఇప్పుడే గుడ్లు అందుకు తినేసిన, మళ్ళీ బ్రెడ్లు తింటున్నా పీనట్ బటర్ పూసుకొని. ఈ రోజు నుంచి తినడమే మొదలెడతా. ఓన్లీ ఫుడ్ బ్లాగ్స్ అనుకోండి ఒక మాటలో చెప్తే. అలానే ఉంటది. 3 పూట్ల పిచ్చి తినేస్తా. ఎందుకంటే నెల రోజుల లోపల లావ్ అయిపోవాలి. చాలా తగ్గిపోయినా. అందరూ ఏంది అట్లా అంటున్నారు. యాక్చువల్ అయితే నేను ఇండియా చూసేప్పుడు 63 కేళ్ళు ఉన్నా. ఇప్పుడు ప్రెసెంట్ 58 ఉన్నా. తినాలి మళ్ళీ గట్టిగా. మళ్ళీ 60 పైన పెట్టాల్సిందే. అందుకే గట్టిగా లాగిచ్చేస్తున్నా. అయిపోయింది మంచిగా. ఇప్పుడే పీనట్ బటర్ అంతా పూసేసిన. లాగిచ్చేయడమే ఈ రోజు. ఇట్లా ఇవి కూడా డైలీ మార్నింగ్ 3 గుడ్లు తినేసిన తర్వాత ఇది తింటా. డైలీ ఏదైతే అవుతుంది బాగుంటుంది. ఇది నాకు అలవాటే తినేటప్పుడు. ఇది ఇట్లా తిన్నాం. మంచి కుమ్మేయండి మీరు కూడా. ఓకే, డ్యూటీ పడ్డది అనమాట. ఇప్పుడే మస్బాగ్ వచ్చేసి అవి ల్యాండ్రీకి ఇవ్వంటుంది మా మేడం. అవి బ్లాంకెట్లు అయితే ల్యాండ్రీకి ఇవ్వంటుంది. ఎగ్జాక్ట్ గా 12 పైన పడ్డది డ్యూటీ. పడదలే అనుకునే డ్యూటీ. డైరెక్ట్ మధ్యాహ్నం ఫుడ్ వచ్చేస్తుందేమో అనుకున్నా, కానీ డ్యూటీ పడ్డది. మళ్ళీ దీని తర్వాత ఎక్కడికి వెళ్ళమంటుందేమో మా మేడం. ఏమన్నా పోయి ఇచ్చేసి రాపో ఫాస్ట్ అని చెప్పింది. నేను చెప్పిందబ్బా చలో ఫస్ట్ అయితే ఇవి ఇచ్చేసి వద్దాం. ఓకే, ఇప్పుడే ల్యాండ్రీకి ఇచ్చేసిన వెనకాల. మళ్ళీ మా కోవిడ్ ముసలాయన నుండి జమయా లోపలికి కొన్ని వెజిటబుల్స్ తీసుకొని రాపో అని అంటున్నాడు. కొన్ని అంటున్నాడు. తీసుకొని వెళ్దాం. చిన్నది చేసిన జమయా లోపలికి. మా కోవిడ్ ముసలాయనకి ఏం కావాలో చూద్దామా. మా కోవిడ్ ముసలాయన కాల్ చేసి కనుక్కొని మళ్ళీ చేస్తాం. ఓకే, ఏం కావాలి మా కోవిడ్ ముసలాయన కాల్ చేసింటే మా ముసలాయన కట్ చేసిన అనమాట. మా ముసలాయన నుండి కుదురా అంటున్నాడు. కుదురా అంటే ఇవే కదా కూరగాయలే కదా. దీంట్లో ఏంటో అర్థం కాలేదు. మా కోవిడ్ ముసలాయనకి ఏం కావాలన్నా. చూడండి స్వీట్ పొటాటో ఏ కావాలన్నా మా కోవిడ్ ముసలాయనకి. ఇక్కడ చూడండి పైనాపిల్ మంచిగా కట్ చేసి పెట్టారు. టెంకాయ తినారన్నారు ఉంది. ఓడి అమ్మ. ఈడైతే మా కోవిడ్ ముసలాయన ఆడైతే ఏదో చెప్పిండు అనమాట. జమ్మయ్యలో మా కోవిడ్ ముసలాయన ఏదో భక్తరు ఏదో అంటున్నాడు. అది దొరకక లాస్ట్ కి ఆడుంటారు కదా పనిచేసే వాళ్ళు, వాళ్ళకి అయిపోయినా అనమాట. వాళ్ళు లేదు అయిపోయింది అన్నారు. మా కోవిడ్ ముసలాయన వేరే జమ్మయ్యకు సరే ఒకరికి పంపించుకోము అంటున్నాడు అనమాట. మా రూమ్ లో వాడు ఖాళీగా ఉన్నాడు, పంపించుకోము అని అంటున్నాడు. అంటే ఇప్పుడు వాడి దగ్గరికి పోయి పంపించుకొని వస్తాం. ఓకే, పిలుచుకోబోతున్నా. ఈయన వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి వేరే జమ్మయ్య పిలుచుకోబోతున్నాడు. మన కూరగాయల పేర్లు ఇవన్నీ ఏం తెలియదు, నిజంగానే తెలియదు. మా కోవిడ్ ముసలాయన వీడియో కలర్ చూపించానే అవి లేవు అది అని చెప్తున్నాడు.
సో ప్రెసెంట్ అయితే వినిపించుకొని జమియా దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ఓకే, ఈ జమియా అంట లొకేషన్ ఇప్పుడు తెలుసు మనకి. ఒకసారి వస్తే మనం తోలుకుంటా నెక్స్ట్ టైం నుంచి మనమే రావచ్చు. ప్రెసెంట్ ఈ జమియా లోపలికి వెళ్ళి ఏం కాలం మా కోవిడ్ ముస్లాంకి వెళ్ళి చూద్దాం. ఓకే, తిరుగుతున్నాం ఛాన్స్ సేపు నుంచి తిరుగుతున్నాం. యాడున్నాయో కూరగాయలు. వచ్చినాం కూరగాయల సెక్షన్కి వచ్చేసినాం. ఒకళ్ళు అన్ని కూరగాయలు అనమాట. ఓడి అమ్మ జీవితం అన్ని కూరగాయలు. ఇక్కడ కూడా లేవు మా కోవిడ్ ముస్లాంకి కావాల్సినవి. ఏదో ఇది చెప్తాను కానీ దీనిపైన ఇది ఉండదంట తెల్లగా, పైన గ్రీనరీగా ఉండాలంట. అవి ఆడుంటాయి అసలుకే అని లేవు ఇక్కడ ఎంత ఎదిగినా కానీ. ఈ జమియాలో కూడా లేవు. మళ్ళీ ఇప్పుడు వేరే జమియా పోవాలంట. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే జమియాకి. ఎందుకు చెప్తాడో ఏమో మా కోవిడ్ ముస్లాంగ్. ఇది చెప్తాడు కోవిడ్కే అర్థం కావడం లేదు. ముస్లాంగ్ చెప్పి మనకేం అర్థం అవుతుంది అంటాడు. అది కూడా కరెక్టే కదా. చలో ఇప్పుడైతే వేరే జమియాకి వెళ్ళి వెళ్దాం. ఓకే, చూడండి ఇది వచ్చేసి 4వ నెంబర్ జమియా. వచ్చేసినాం ఇప్పుడు ఇక్కడికి. మళ్ళీ ఈ నుంచి మళ్ళీ ఆ షరీస్ ఉంటానే ఆ షాప్ పోవాలంట. ఇవి తీసేసుకుని ఇక్కడ ఉంటే ఉన్నట్టు లేనిలే ఆ షరీస్ తీసుకోపోండి అని చెప్తున్నాడు. బండి పార్కింగ్ లో పెట్టేసి వెళ్తున్నాం ఇద్దరం జమియా లోపలికి. ఇక్కడ లేకపోతే ఇంకా మళ్ళీ వేరే జమియా పోవాలంట. ఏముంది ఎవరు దొరికేటట్టు చూడాలి. ఈడన్నా ఉందో లేదో అది నా తెలిసినంతలో ఉంటుంది అనుకుంటున్నా. చూద్దాం. లేదు నయ్యబే ఏసే కార్డు ఏ మా ముస్లాంగ్ చెప్పేది ఇవే అనమాట. మా ముస్లాంగ్ చెప్పేది ఇవే. దీంట్లోనే ఈ పైన ఇది వెనకల కింద ఉండకూడదు అంటున్నాడు. దీనే కట్ చేసి చూపితే పోలే. ఒక నిమిషం, ఇదో కాదు అనుకుంటా. ఇన్ని జమియాలు తిరిగింది దీనికోసం ఇక్కడ ఉండేది 2. ఇన్ని జమియాలు తిరిగేసిన ఉంటే అన్ని జమియాలు తిరిగేసాం దీనికోసం, ఈ ఒక్కదానికోసం. ఇది వచ్చేసి 50 ఫీల్స్ కోసం 3 జమియాలు తిరిగినాం. మామూలుగా ఉండదు మా కోవిడ్ ముసలాయన. ముసలితో ఇంతే గాయస్. ముసలితో చాలా నష్టం ఉంటుంది అనుకుంటా. అవన్నీ ఓడ్చుకోవాలి. ఎటో నాకు తెలియదు అంటేనే సరే పోవాలనిపించుకోమన్నాడు. లేనిక కొందరు ఎందుకు తెలీదు ఇందులో అయింది వచ్చి అది ఇది అని చెప్పి ఎదురు రాసుకుంటారు అనమాట. ఎవరు తెలుసు ఈ ఆకుల గురించి? మన ఇంట్లో నాకే తెలియదు. గోవా కోయిటాకి ఏంటంటో తెలియదు. యాక్చువల్లీ అయితే నిజంగా తెలియదు. సో ప్రజెంట్ ఇది బిల్ వేయించి వెళ్ళిపోదాం. ఓకే, వెనకలైతే ఎవరో కార్ అనమాట. ఆమె వాళ్ళ భార్య వాళ్ళ మూడేమో కార్ పెట్టి దాంట్లో వెళ్ళిపోతే ఆమె వచ్చేసి పక్కన సీట్లో ఉంటేనే ఆమె పోయి కార్ తీస్తుంది. పాపం మంచిలో ఉంటారు అనిపిస్తే అప్పుడప్పుడు. ఆమె తీస్తుంది కార్. ఇప్పుడు చూడండి వాళ్ళ 3 అడుగు వెళ్ళిపోయింది అని చెప్పి ఆమె తీస్తుంది కార్. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ. చూడండి ఆమె తీస్తుంది కారు. పాపం కొంత ఉంటారు అనమాట. కారు పెట్టేసి వెళ్ళిపోతారు. పాపం తీసేసింది కారు. షాప్ దగ్గరికి వచ్చాము. హరీష్ బాజిల్లా అంట. చూడండి ఏం ఉడుకుతుందో. శనిగలు ఉడుకుతున్నాయి. ఎస్, దో హరీష్ దో బాజిల్లా. హరీష్ అంటే కదా, సరే హరీష్ అంటే హలీము. 2 హరీష్లు. బాజిల్లా అంటే చూడాలి ఏంది చచ్చా. బాజిల్లా అంటే ఏంటయ్యి? బాజిల్లా అంటే అవి ఫస్ట్ టైం చూస్తున్నా. అవి 2 తీసేసుకొని కారు పెట్రోల్ పడియాలి. పట్టించేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, పెట్రోల్ పట్టించేసుకొని 2 దినాలు పెట్రోల్ పట్టించేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోతే మా కోవిడ్ ముసలైన ఇక్కడ నేను పెట్టిన డబ్బులన్నీ నాకు ఇస్తాడు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ అలా ఉంటుంది. 2 దినాలకు ఇప్పేసిన పెట్రోల్ మళ్ళీ బిల్లు తీసుకుని వెళ్ళాలి. బిల్లు తీసుకుని వెళ్ళి మా కోవిడ్ ముసలైనకి ఇస్తే మన డబ్బులు మొత్తం ఇచ్చేస్తాడు. చలో ప్రెసెంట్ అయితే ఇంటి దగ్గరికి వెళ్ళగలుగుదామా? లేనేగా ఉండండి. 2 దినాలకు ఎంత పెట్రోల్ వస్తుంది చూద్దామా? 2 దినాలకు 23 లీటర్లు వచ్చింది. ఇప్పుడే వచ్చా ఇంటికి. చూసారా 2 దినార్లకి అంటే దగ్గర 600 రూపాయలకి 23 లీటర్లు వచ్చింది పెట్రోల్. ఇప్పుడు వచ్చింది అలా ఇంటికి వచ్చానో లేదో మళ్ళీ డ్యూటీ పడ్డది అనమాట. మా కుటుంబ ఆయన కార్డు ఇచ్చి పోయి 50 దినాలు డబ్బులు తీసుకుని రాబోని అంటున్నాడు. చూసారు కదా అలా ఇలా కాడ 2 దినార్లకి 23 లీటర్లు వచ్చింది పెట్రోల్. అంటే దగ్గర 600 రూపాయలకి 23 లీటర్లు. అదే ఇండియాలో 2300 పడుతుంది అదే పెట్రోల్. ఇక్కడ 600కి వచ్చేసింది. అవును ఉండదు. సో ప్రెసెంట్ వెళ్ళి మా కుటుంబ ఆయనకి 50 దినాలు డబ్బులు తీసుకున్నాలంట. పోయి తీసుకుందాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడే డబ్బులు తీసుకున్నాం 50 కేడి. పోయి మా కుటుంబ ఆయనకి ఇచ్చేసి రూమ్ లో పోవాలి. టీ కంచుకొని పెట్టుకొని అనమాట. చల్లగా మీద ఈ డ్యూటీలు అన్ని తిరిగి వచ్చేసరికి టీ అట్నే పడేసి చూపిస్తుండండి. ఇప్పుడు రూమ్కి వెళ్ళి తాగుతూ నిన్న సడన్ గా పడినది డ్యూటీ. అప్పుడు వెళ్ళిపోయినా. ఇప్పుడు చల్లగా పోయింది. ఏం చేద్దాం, పడేయాలి. ఇలానే ఉంటుంది కోవిడ్లో డ్రైవర్ లైఫ్ ఉండే. ప్రెసెంట్ ఇప్పుడు ఫుడ్ వస్తుంది, తినేయాలి అంతే. చూద్దాం ఏమైనా డ్యూటీలు మళ్ళీ పడతాయో పడవు. ఓకే, చూడండి ఫుడ్ వచ్చింది. లివర్ ఫ్రై అన్నం. ఇప్పుడు దీంట్లోకి కర్రీ లేదు, ఏమీ లేదు. ఈ లివర్ ని కొంచెం పెట్టుకొని వైట్ రైస్ లో కొంచెం ఎర్రగడ్డ నంచుకోవడం, లాగడం అంతే. ఓకే, ఇది మనకు మధ్యాహ్నం ఫుడ్ అయితే. రండి కుమ్మిడుద్దాం. అలా టీ చేసుకుని తాగుతున్నా. మాక్సిమం డ్యూటీ ఏం పర్లే. ఇంకా తినేప్పుడు నుంచి డ్యూటీ పడుతుందో పడదు ఈరోజు చూడాలి. ఇక అంచుకొని తాగుతున్నా. చూద్దాం మేబీ ఇప్పుడు డ్యూటీ పడొచ్చేమో. లేనిక మా కోవిడ్ ముసాయినే కార్ వేసుకొని వెళ్ళిపోతాడు. నాకు తెలిసినంతలో వేరే డ్యూటీ పడదు అనమాట. మాక్సిమం ఆయన వెళ్ళిపోతాడేమో నా కార్ వేసుకొని. చూడాలి ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే ఒకవేళ మా కోవిడ్ ముసాయిని వెళ్ళిపోతే కనుక మనకు డ్యూటీ మిస్ అయిపోతుంది. లేనిక మనం వెళ్ళిపోవాల్సింది ఉంటుంది. ఏం జరుగుతుందో గైస్, లెట్స్ వెయిట్ అండ్ సీ. హుసేన్ భాయ్ సలాం అలైకుం. స్లోలీ बढ़िया भाई, आप कैसे है भाई? अभी पूछ के आया दोनों मिलके बात करके. ప్రజెంట్ అయితే డ్యూటీ పడ్డది అనమాట. జాబిరాకి వెళ్తున్నాం. ఆడిపోయి సామాన్లు ఎత్తుకొని రావాలంట. ఈయన వచ్చేసి మా మేడం వాళ్ళ అమ్మలు ఇంట్లో పని చేస్తాడు. ఇలా అన్ని పనులు వస్తాయి ఈయనకి. సో అందుకు మా ఇంట్లో ఏమైనా పనులు ఉంటే తీసుకొని వచ్చి చేపించుకుని అంటారు. ఈయన కార్ ఎక్కగానే సాంగ్స్ పెడతాను అనమాట. ఎందుకంటే ఈయన కార్లో సౌండ్ సిస్టమ్ భలే ఉంటుంది. ఈయన కార్లో కానీ ఆడి కార్లో కానీ సౌండ్ సిస్టమ్ సూపర్గా ఉంటుంది. మా సలామా. ప్రెసెంట్ అయితే ఇద్దరం కలిసి నేను జాబ్రాకి వెళ్ళిపోయి ఆడ సామాన్లు ఏంటో తీసుకుని రావాలి అంతే. జాబ్రాకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే వచ్చేసినాం. ఇదే ఇల్లు.
ఏం ఆర్డర్ ఇస్తారో ఏం మగరా ఇస్తారో ఏంటో సామాన్ ఇస్తారో తీసుకుని రాబోని పంపించాను. ఇద్దరు పంపించాడు. అవులే కాకపోతే పని మనిషి వచ్చింటే మా మేడం పేరు చెప్పాం అనమాట. ఆర్డరు మా మేడం చెప్పింది తీసుకుని రాబోని అడిగి అని చెప్తే ఉండు పోయి అడగచ్చు ఇంట్లో అని చెప్పి మళ్ళీ పోయినాం పని మనిషి పాపం. అంటే వీళ్ళు చెప్పిన్నారు అనమాట, మనం వీడికి వచ్చి అడగాలి. మళ్ళీ ఈ ఆర్డర్ తీసుకుని వెళ్ళి ఇంకా మా ఇంటి వేస్తే పని అయిపోతుంది. మ్యాక్సిమం ఏం పని ఉండదు అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, ఓన్లీ ఈ కవర్ కోసం వచ్చినాం ఇప్పుడు ఇద్దరం. ముందర పెట్టేసుకొని వెళ్ళిపోవడమే, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా అక్కడి నుంచి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అసలు కానీ డ్యూటీ ఏం పర్లేదు అనమాట. ప్రెసెంట్ అయితే ఇంకా ఫుడ్ కూడా వచ్చేసింది. ఇది చూడండి మా పిలిపిని పని మంది చేసిందంట. పిజ్జా ముక్కలు ఎలా ఉన్నాయి, పిజ్జా బ్రెడ్తో చేసింది. ఇప్పుడు ఏమో టేస్ట్ చూద్దాం అవుతుందా. ఫిలిపిన్ వాళ్ళదంటే అట్నే ఉంటుంది, మామూలుగా ఉండదు. చూడండి మా అమ్మ ఇచ్చింది రైస్. ఈ రైస్ వచ్చేసి మా అమ్మ ఇచ్చింది. ఇది వచ్చేసి మటన్ అంట. ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఇచ్చింది మా అమ్మ. అండాలని నేను 3 గుడ్లు ఉడకబెట్టుకున్నా. చెప్పినా కదా ఇంకా డైలీ నైట్ 3 గుడ్లు, మార్నింగ్ 3 గుడ్లు తినాలి. ప్రెసెంట్ అయితే ఈ అన్నం టేస్ట్ చేద్దాం. మా అమ్మ ఇచ్చింది ఎలా ఉందో. ఇది సూపర్ ఉంది. సో ఇది ఇవాళ మన నైట్. మాక్సిమం ఇంకా డ్యూటీలు అయితే ఉండవు నా తెలిసినంతలో. ఇవి కూడా మా అమ్మని ఇచ్చింది. అరటి పండు, ఆరెంజ్, యాపిల్, ద్రాక్ష కవర్లలో అన్ని కుమ్మేద్దాం. టేస్ట్ బాగుంది. కాంబినేషన్ సూపర్. ఇండియాలో మనం కుస్కాను తింటే కుస్కాలు వేస్తారు ఒకే ఒక గుడ్డు. సో అలా ఉంది, తినేసి కలుద్దాం. ఓకే, ప్రెసెంట్ అయితే తినడం అయిపోయింది. గుడ్లు ఉన్నాయి అనమాట రెడీగా తినేకి. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. సో ఇంకా మాక్సిమం డ్యూటీలో ఏం పడవు. నైట్ టైం తిన్న తర్వాత ఇంకా డ్యూటీలు అయితే పడవు మాక్సిమం మాకి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి ఫుల్ వీడియో తగులుద్దాం. బై.